హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మన అందరి ఫేవరెట్ డిష్ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా మరి ఎంతో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. తయారీ విధానం చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లని వర్షంలో వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటే ఉంటుందండి, అద్దరిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ముందుగా ఒక స్టవ్ పై బాండీ పెట్టేసుకొని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో చిటికెడు నూనె, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగాక ఒక గ్లాసుడు బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని అన్నం వండేసుకోవాలి. అన్నం అయ్యేలోపు స్టవ్ పై బాండీ పెట్టేసుకొని నూనె పోసుకోవాలి. ఒక 6 చెంచాల నూనె పోసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చక్కగా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 1 చెంచాడు కారం, ఉప్పు, 1 చెంచాడు కార్న్ఫ్లవర్, 1 చెంచాడు మైదా వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో కాసింత నీళ్లు పోసుకొని కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మరుగుతున్న నూనెలో వేసేసుకొని పకోడీల్లా వేయించుకోవాలి. చూశారు కదా, ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. చికెన్ వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ ముక్కలని ఇలానే వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెలో 2 గుడ్లను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో సన్నగా తరుముకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గాక క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా మగ్గనివ్వాలి. ఈ కూరగాయలన్నీ మగ్గాక 1 చెంచాడు కారం, 1 చెంచాడు మిరియాల పొడి, 1 చెంచాడు గరం మసాలా పొడి కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన అన్నాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 చెంచాడు గ్రీన్ చిల్లీ సాస్, 1 చెంచాడు సోయా సాస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు, ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. అన్నింటినీ వేసేసుకొని చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మీకు కావాల్సి వస్తే చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోవచ్చండి. నాకు ఇలా పెద్దగా ఉంటేనే ఇష్టం, అందుకని అలానే వేసేసాను. ఇలా అన్నీ కలిసే విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాసింత కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, టేస్టీ డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. చూశారు కదా తయారీ విధానం ఎంత సింపులో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అమోఘం అండి, చాలా సూపర్గా వచ్చింది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి.